మాట్లాడుతున్నట్టుగా మాట్లాడకండి. మామూలుగా తీర్మానమల్లన్న కేవలం బీసీ నినాదం ఎత్తుకున్నాడు, బీసీ కొలగనని తప్పు అన్నాడు అంతే తప్ప గాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద వచ్చే వ్యతిరేకత అంతా కూడా తీర్మానమల్లన వల్ల వచ్చిందన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. 100% 100% చెప్తాను కదా అన్న. నేను చెప్తున్నా అదే చెప్తున్నా. ఏమన్నా మంచి ఉంటే 10 మందిలో చెప్పండి. తప్పు చెప్పండి రా అంటారు. పక్కకొచ్చి మాట్లాడకు 4 అడుగుల మధ్యలో ఉంటే ఏమన్నా తప్పు తరగలు ఉంటే మనం 4 అడుగులు సదరి చేసుకొని ముంగడికి వెళ్ళి మంచి ప్రయత్నం చేస్తాం. కానీ కాదు ఏ పార్టీలో ఉన్నదో ఆ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేసి వై బికాస్ అది క్లియర్ గా తెలుస్తుంది అందరికి, బయట బహిర్గతంగా ఉంది అది. ఓకే గురించి అని మొత్తం బురద జల్లే ప్రయత్నం చేసిండు. ఇప్పుడే మంత్రిపదవు రాజరా నాయన ఇక నా కొంపలు మొత్తం మునిగిపోయినాయి, ఇక నాకు ఇదే రాజకీయ భవిష్యత్తు లాస్ట్ అని అన్నప్పుడు ఇక ఆ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేసిండు. ఓకే ఓకే ఇంకో విషయం ఏంటంటే ఈ తీర్మానం మల్లన అనే వ్యక్తి ఒక వార్డు మెంబర్ కూడా పనికిరాడు. అలాంటిది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద భిక్ష. ఓకే అది అది అందరూ తెలిసిన విషయం అది. అవును. ఇంకో విషయం మీరు అన్నట్టు బీసీ నినాదం ఎత్తుకున్న కారణం ఏంటంటన్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వెలుమలు ముఖ్యమంత్రి వెళ్ళు రాష్ట్రాన్ని వెళ్ళిండు. అవును. ఈ 2023 నుంచి వెళ్ళి 2020 దాకా రెడ్డిల రాజ్యాన్ని వెళ్తారు. అవును. దాని తర్వాత పటేళ్ల మేళాలి. ఓకే పటేల్ రాజ్యం రావాలి, దొరల రాజ్యం రావాలి అని కాన్సెప్ట్. అని అన్న ఒక విషయం గుర్తుపెట్టుకుంది, పటేల్ రాజ్యం అని కాదు, నువ్వు బీసీ రాజ్యం ఎత్తుకో, బీసీ రాజ్యమును అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీని అందరినీ కలుపుకుంటూ పోయిన తర్వాత ఒక బీసీ ముఖ్యమంత్రి అయితే కావచ్చు ఏ పార్టీ నుంచి వెళ్ళన్నా, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కానివ్వండి ముఖ్యమంత్రి కావచ్చు. కానీ బీసీ ఒక పార్టీ పెట్టి ఆ బీసీ రాజకీయ పార్టీ అధికారం రాలేదు ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకుంది. ఎంతో నాయకులు, ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు కూడా పార్టీలు ఇప్పటికి దివాళా తీసిన వాళ్ళు ఉన్నారు. ఇంకో విషయం బీసీ మీటింగ్ ఎవరైతే వచ్చింది కదా ఆర్ కృష్ణ గారు కానివ్వండి, ఆర్ కృష్ణకి ఏం తక్కువ అన్నా మంచి మంచి ప్రధాన మంత్రి గుర్తుపడతారు. అవునా? ఆర్ కృష్ణకి ఏం తక్కువని ఆయన పెట్టి ఆయన ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కావాలని కూడా కాలేకపోయిందా, లాస్ట్ ఆఖరి ఖర్చు వరకు ఒక ఎమ్మెల్యేగా చేసిండు, తర్వాత రాజ్యసభగా చేసిండు వైఎస్ఆర్సీపీ నుంచి. ఇంకో విషయం ఏంటంటే బీసీ నాయకులు మొత్తం పెయిలిట్టు మొత్తం కనుమరుగైపోయి సీనియర్ నాయకులు మొత్తం బీసీ నాయకులు గట్టిగా ఉన్నారు అంటే ఒక తీర్మానం వల్ల తెలంగాణ వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీల తరపున మాట్లాడాలంటే ఒక తీర్మానం వల్లనని ఒక వేవ్ తీసుకొచ్చినట్టు చేసి ప్రజల ఆకర్షణ పొంది తన దగ్గర తిప్పుకునే ప్రయత్నం చేసి. ఇంకో విషయం తెలుసుకుంటే ఈ సస్పెన్షన్ అనేది సస్పెన్షన్ రావాలని ఈయన రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది వాస్తవానికి. వాస్తవానికి ఈయనకి ఎప్పుడైతే షోకాజ్ నోటీస్ పంపించిన తర్వాత ఏం పిక్కుంటారో పిక్కోపోండి మీకు ఇయ్యను, మీకు నేను ఆన్సర్ ఇవ్వనని చెప్పిండు. మరి అలాంటి వాళ్ళ ఇప్పుడు ఎవరైతే నీకు షోకాజ్ నోటీస్ పంపించారో ఆ నాయకులందరూ వచ్చి కలిసిన కానీ వీళ్ళ ఎమ్మెల్సీ అయింది. మరి ఒక పార్టీ ఎక్స్ప్లెనేషన్ ఇయ్యనుడివి మరి నువ్వు పార్టీలో ఉండేందుకు, నా పార్టీలో ఉండేందుకు అంటున్నా తల్లిపద రొమ్ముతావా నువ్వు? ఇప్పుడు సస్పెండ్ తర్వాత రేపు చూడండి, రేపటిదాకా అవసరం లేదు రవణ, ఇవాళ చూడండి తన క్యూ న్యూస్ ఒక లైవ్ పెట్టేసి ఒక లైవ్ పెట్టి తను ఏమంటారు తెలుసా, ప్రజలారా చూసిల్లా నేను బీసీ నినాదం ఎత్తుకున్నా కాబట్టి మీ బీసీల తరపున మాట్లాడలేకపోతే మన బీసీల తరపున మాత్రం మన హక్కుల గురించి అడిగినా కాబట్టి ఇలా సస్పెండ్ చేసిందని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ మీద మళ్ళీ బురద కార్యక్రమం చేస్తారు. ఇదంతా అగ్రకులాల యొక్క దాడి అంటాడు. కానీ అన్న ఈయన మాటలు నమ్మేటోళ్ళు ఎవరు లేరు అన్న, ఈయన మాటలు నమ్మేటోళ్ళు ఎవరు లేరు. ఎంతో అంత కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు నమ్మేటోళ్ళు లేరని. ఆయన కూడా చాలా మంది అభిమానులు ఉన్నారుగా, తీర్మానం కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. బీసీలలో కూడా ఇప్పుడు ఈ బీసీ నినాదం ఎంతో కొంత వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది కదా అన్న. ఒకటి గుర్తుపెట్టుకుని వర్కౌట్ అవుతుంది, అది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అన్న, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలుపుకొని పోయినప్పుడు ఒక కులం మీదనే పార్టీ పుట్టదు, ఒక కులంతోనే రాజకీయ పార్టీ ఏర్పడదు, ఒక కులంతోనే ఒక గవర్నమెంట్ ప్రభుత్వం నిలదలుచుకుంది. ఓకేనా? నువ్వు ఇప్పుడు అందరూ పెట్టుకున్నావు ఒకటన్నా, నువ్వు ఎస్సీలో కూడా నీకు దేకడు, ఇప్పుడు నువ్వు ఎస్సీలో కూడా దేకడు, రెడ్డిలో కూడా దేకడు. ఇప్పుడు నువ్వు బీసీ బిడ్డలు బీసీ ప్రజలు కాంగ్రెస్ పార్టీలో లేదా, బీజేపీ పార్టీలో లేదా, బీఆర్ఎస్ పార్టీలో లేదా, నీకున్న కొంతమందితోనే నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? నీకున్న వీళ్ళతోనే బీసీ అడుగుతా ఉన్నావు, బీసీ నినాదం ఎత్తుకున్నావు కదా, ఇప్పుడు సస్పెండ్ చేసింది కదా, నీకు దమ్ముంటే తీర్మానం వల్ల నువ్వు సస్పెండ్ చేసింది కదా, నువ్వు రాజీనామా చేయండి ఎమ్మెల్సీ పదవికి. నీకు బీసీ బిడ్డలు నీకు బీసీ నినాదం అంటే ఈ కాంగ్రెస్ పార్టీ గెలిపించింది కదా, ఈ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి దగ్గర గెలిపించింది కదా,
పంచపక్ష పరమాణం పెట్టి గెలిపించింది కదా. అవును. మరి నీకు కుశలం ఉంటే నువ్వు బీసీ ప్రజలారా మీ తరపున కొట్లాడుతున్నందుకు, మీ తరపున ప్రశ్నిస్తున్నందుకు, మీ తరపున మీ హక్కుల గురించి మన హక్కుల గురించి మాట్లాడినందుకు నాకు ఈ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ నాకు పెట్టిన భిక్ష నాకు ఇవ్వద్దు అని ఎమ్మెల్సీ పదవిని సిగ్గుడు రాజీనామా చేసిపోయాను. నువ్వు రాజీనామా చేసి నువ్వు మళ్ళీ BC ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఎందుకు చేస్తాడులేండి ఆయన అవ్వాలనుకున్నాడు, అయ్యాడు ఎమ్మెల్సీ. కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష కదండి, పార్టీ పెట్టిన భిక్ష కదండి. కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాజకీయం లేదన్నది. అవును, నిజంగానే ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద అటువంటి అక్కసే ఉంటే, కాంగ్రెస్ పార్టీ మీద నిజంగా అదే అంటే అపోజ్ చేయాలనుకుంటే నిజంగా ఎమ్మెల్సీకి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నిక వెళ్ళొచ్చు, అవకాశం ఉంది కదా. అని అదే చెప్తున్నాను. ఒకవేళ నీ కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి అభ్యంతరం లేకపోతే, అక్కస్ లేకపోతే నువ్వు రాజీనామా చేయని చెప్తున్నా. అదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మా నాయకుడు రాజు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని తిడుతావు, ఇక్కడ ఉన్న నాయకులు మొత్తం ఎగర కులాల నాయకులు మొత్తం మన బీసీ నాలుగొక్కుతాలు ఒక 40 లక్షలు 20 లక్షల ఓట్లు మొత్తం మందిని చంపిందని చెప్తాను కదా. అది ఇదే మాట ఇక్కడ నువ్వు వీళ్ళను అమ్మనా బుద్ధులు ఎడుతున్నావు, ఒక రాహుల్ గాంధీని పొగుడుతున్నావు, పొగుడుతావు. మా నాయకుడు రాహుల్ గాంధీ, మా నాయకుడు. మరి రాహుల్ గాంధీ గారి పార్టీ కదా ఇది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఎవరు నిర్ణయం తీసుకుంటే సస్పెండ్ అయ్యాడు మరి, అంతే కదా ఆటోమేటిక్గా. నేను అదే చెప్తున్నా బ్రదర్. ఇప్పుడు రాహుల్ గాంధీ మా నాయకుడు, ఇప్పుడు ఇదే మాట నువ్వు రాహుల్ గాంధీ గారి మీద నువ్వు ఇదే మాట ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడినట్టు ఏదో వల్గర్ లాంగ్వేజ్ కానివ్వండి, కోమరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్, ఇదే మాట నువ్వు రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడతావా? మీనాక్షి నటరాజన్ గారి మీద మాట్లాడతావా? అంటే ఇప్పుడు నువ్వు వీళ్ళు ఎవరు లేనప్పుడు నిన్ను ఏదో పిల్లి ఎవరు చుట్టాన్ని పాలు తగినప్పుడు నువ్వు అట్లా నువ్వు మెదులుతా ఉన్నావు. నాకు తెలుసు చెప్తా ఉన్నా కదా రవణ, మీ ఓయోటీవీ సాక్షి చెప్తా ఉన్నా. ఇప్పటికైనా బీసీ బిడ్డలరా దయచేసి దుర్మార్గుడు మాటలు నమ్మకుండి. ఇవాళ సాయంత్రంలో ఒక న్యూస్ పెట్టి ఒక లైవ్ పెట్టి ఇప్పుడు బొల్లగా మొత్తం జీవితం మొత్తం నాశనమైనట్టు, ఇక తగలబడిపోతున్నట్టు, ఇక మొత్తం జీవితం ఆగమైపోయినట్టు, సంకనాగిపోయినట్టు, మొత్తం ఇక వీరి జీవితం మొత్తం రోడ్డు మీదకి వచ్చినట్టు చేస్తాడు. ఇక నేను పెట్టినందుకు నాకు ఇది చేసినందుకు బీసీ తరపున ప్రజలు సస్పెండ్ చేసిండు అని అంటాడు. ఇంకో విషయం కూడా చెప్తాను, ఈ పిల్లగాడు ఇప్పుడు రాజీనామా చేయడు. ఇంకా ఈయన సంవత్సరం గ్యాప్ ఉంది. ఈయన రేపటిగా ఏమంటారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కావచ్చు, కానీ ఎవరు ప్రచారానికి రాలేదు, నేనే పోయి గెలిచిన అంటాడు, నా ముఖం చూసి ఓట్లు వేసేది అంటారు. మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని పూర్తి కారణం నేనే అన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి. అవును, వీడియో క్లిప్స్ ఉంది, మీకు సెండ్ చేస్తాను, మీరు ప్లే చేయండి. పార్టీకి అధికారం రావడానికి నేను కాంగ్రెస్ పార్టీకి కొనువు పిరుగు ఉన్నప్పుడు జీవం పోసి కొనువు పిరుగున్న కాపాడింది ఇట్లా ఎత్తిని నేనే అని చెప్పిండు. అది ఇప్పుడు రాజీనామా చేయడు ఎమ్మెల్సీ పదవికి. మీ ముఖం తిన్మార్మల గొంతును చూసేసి తిన్మార్మల ముఖం చూసేసి అంటారు. నేనంటా ఉన్నా కదా, ఇప్పుడు నేను రాజీనామా ఎప్పుడు చేస్తాడు? ఒక 2-3 నెలలు ఉన్నానగా అప్పుడు రాజీనామా చేస్తాడు. ప్రతివారం ఇంకా 3-4 నెలలు 6 నెలల క్రితం నేను రాజీనామా చేసేసి తప్ప మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి నాకు అర్థం చెప్తారు అప్పుడు. అది రైట్. మానవత్ర గారు, ఇప్పుడు నిజంగానే అంటే తీర్మానం మల్లన్న కనుక నిజంగానే ఒక అంటే పార్టీ సస్పెండ్ చేసింది, ఒకవేళ రిజైన్ చేసే అవకాశాలు ఉంటే మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రాజీనామా చేస్తే